ఓకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి ఒకసారి ఆయన సన్నిధిలో చేరి మరి ఆయన సన్నిధిలో ఆయన స్తుతించుటకు ప్రభు మనకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. మరి మళ్ళీ మనము జకర్యా గ్రంథ ధ్యానానికి వెళ్దాం. మనము ఒక మాట చదువుతాను. వారు నా జకర్యా 13వ అధ్యాయము 9వ వచనంలో చివరి భాగం. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ప్రియ ప్రభ, సర్వోన్నతుడైన తండ్రి, సకల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని నిరంతరము స్తుతించబడుచున్న మా తండ్రి, మేము కూడా నీ సదిలో చేరి ఆ విధంగా స్తుతించే రోజు ఒక రోజు వస్తుందని మేము ఎదురు చూస్తుండగా నాయన తండ్రి, దాని కొరకు సిద్ధపట్టుకు మాలో ప్రతి ఒక్కరికి నాయన తండ్రి మీ కృపను దయచేయండి ప్రభా. మేము మళ్ళీ జకర్యా గ్రంథ ధ్యానాన్ని మొదలు పెట్టుకోబోతుండగా మీరే కృప చూపిస్తారండి. ఇంతవరకు నేర్చుకున్నవి ఒక్కసారి గుర్తు చేసుకొని మిగిలిన విషయాలను నేర్చుకోవడానికి కృప చూపిస్తురమ్మని మరి నన్ను మీ శిరోచాటన భద్రపరచండి తండ్రి. మీరే మాట్లాడండి. నా మాటలు తండ్రి వ్యర్థము ఏమాత్రము నాయన తండ్రి అవి ఉపయోగపడనివిగా ఉంటాయి. మీరు మాట్లాడితేనే మేము నాయన తండ్రి మేలు పొందుతాం. దాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తూ చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకే స్తోత్రం ప్రభా. నాయన తండ్రి ఈ సమయాన్ని అంతటిని మాకు మేలుకరంగా చేయమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో మనము ఇంతవరకు జకర్యా గ్రంథ ధ్యానాలు 13వ అధ్యాయము 6వ వచనం వరకు మనము కంప్లీట్ చేసుకున్నాము. ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుంటే జకర్యా గ్రంథంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. సో ఈ 14 అధ్యాయాలు మరి ధ్యానిస్తూ వస్తున్నాం. మనము 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మరి ఏం నేర్చుకున్నాము? జకర్యా గారికి వచ్చిన దర్శనాలను గురించి మనం నేర్చుకోవడం జరిగింది కదా. గుర్తుందా? దర్శనాలన్నీ గుర్తున్నాయా? గుర్తున్నాయి. యా. ఆ దర్శనాల తర్వాత 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో ప్రభువు మరి వాళ్ళు ఉపవాసం చేయాలని అడిగిన దానికి జవాబుగా ప్రభు ఏం చెప్పినారు అనే విషయాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా మనము మరి ఉపవాసము ఉండడము ఇంపార్టెంట్ కాదు, కానీ అంతకంటే ముఖ్యంగా మరి ఆయన చెప్పినట్లు వినాలి, ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించాలి, మరి బీదలకు సహాయం దయచేయాలి, అదేవిధంగా మరి ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు అనే విషయాలను మనము నేర్చుకుంటూ వచ్చాం. ఇజ్ ఇట్ ఓకే జతి? పడుస్తా ఉంది, ఓకేనా? ఓకే ఆంటీ. పడతా ఉంది ప్రదర్శన. సో ఆ విధంగా 7, 8 అధ్యాయాలు నేర్చుకున్న తర్వాత 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం ఉన్న 6 అధ్యాయాలు కూడా మరి ఆయన ఈ లోకానికి వచ్చిన విధానము వాటిని గురించి అనేక ప్రవచనాలు ఈ యొక్క 9 నుంచి 14 వరకు ఉండే 6 అధ్యాయాల్లో ఉన్నాయని మనం తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఈ అధ్యాయ వీటిలో ప్రత్యేకంగా మనము 12, 13, 14 అధ్యాయాల్లో ఆయన రాకడను గురించి, ఆయన 2వ రాకడను గురించి ఇంకా ఎక్కువ ప్రవచనాలు ఉండడం మనము చూస్తూ వచ్చాం. మరి 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో అయితే ప్రభువు వారిని దర్శించినప్పుడు, ఆయన ఆత్మను కుమ్మరించినప్పుడు వారందరూ కూడా మరి వారు మన పశ్చాత్తాపడి వారు సిలువ వేసిన యేసయ్యను గుర్తు చేసుకొని రొమ్ము కొట్టుకుంటూ వాళ్ళు దుఃఖించడం అనే దాన్ని మనము 12వ అధ్యాయం చివరిలో మనం చూస్తా వచ్చాం కదా. అందరూ మరి దావీదు ఇంటి వాళ్ళు అంటే కింగ్స్, ప్రాఫిట్స్, వాళ్ళ ఇంటి వాళ్ళు, సామాన్య జనులు అందరూ కూడా ఇట్లాంటి దేవుణ్ణి మనము సిలువ వేశాం కదా, మనము అప్పగించినాం కదా అని వాళ్ళు బాధపడ్డము, ఏడవడము, ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడ్డం మనం చూస్తాం. 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మనం ఇమ్మానుయేలు రక్తం అనే పాటను గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే ఏముంటుంది? 13వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై
దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఈ ఊట ఏదో కాదు గాని మన యేసయ్య రక్తమే. కాబట్టి ఏ విధంగా మరి ఇశ్రాయేలీయులు ఆ ఊటలో రక్తం ద్వారా వాళ్ళు ఎలా విమోచింపబడినారు అనే విషయాన్ని మనకు కూడా అప్లై చేసుకుంటూ మనము ధ్యానించుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కిందికొస్తూ మరి వాళ్ళను శుద్ధిపరచడమే గాకుండా, తన రక్తం ద్వారా ఇశ్రాయేలును శుద్ధిపరచడమే గాకుండా, ఆ దేశాన్ని గూడా శుద్ధిపరుస్తున్నారు ప్రభువు. ఆ దేశంలో ఉండే ప్రవక్తలను వాళ్ళందరినీ కూడా విగ్రహాలను తీసివేస్తున్నాను. అబద్ధ ప్రవక్తలను మరి ఇక్కడి నుంచి పంపివేస్తున్నాను. ఈ విధంగా చెప్తూ ఇశ్రాయేలును శుద్ధిపరిచిన దేవుడు వారి దేశాన్ని కూడా శుద్ధిపరచడం అనేది మనం చూస్తాం. అయితే ప్రవక్తల విషయానికొచ్చేటప్పటికి మనకు తెలుసు ఆ కాలంలో అనేక మంది ప్రవక్తలు ఉండిన్నారు. వాళ్ళు ఫాల్స్ ప్రాఫిట్స్‌గా ఉండి యెహోవా ఇది చెప్పినాడు, అది చెప్పినాడని జనులను మరి వేరే మార్గములో అన్య మార్గములో నడిపిస్తా ఉన్నారు. కాబట్టి వారందరినీ ప్రభువు ఖండించడము, వారిని దేశంలో నుంచి వెళ్ళగొట్టాలనేది చూస్తాం. ఆ సందర్భంలోనే మనం ఏం చూస్తామంటే, ఎవరు కూడా మరి నేను ప్రవక్తను అని చెప్పడానికి ధైర్యం చేయలేదు. అదే విధంగా మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తా ఉన్నారంట, ఈ ఈ నా కొడుకు ప్రవక్త కాదు అని తల్లిదండ్రులే ఆ యొక్క కొడుకులను శిక్షించడము, వారి మీద కోపగించుకోవడం మనము చూస్తూ వచ్చాం. ఆ తర్వాత ప్రవక్తగా చెప్పబడే వాళ్ళ విషయమైతే వాళ్ళేం చేస్తా ఉన్నారు, అసలు నేను ప్రవక్తను గాదు. ఈ ఈ వస్త్రాలు నేను ఎందుకు ధరించుకున్నా అంటే మామూలుగా నేను చెప్తూ అవి తీసివేస్తా ఉన్నారు ప్రవక్తలు ధరించుకునే వస్త్రాలను. అంతే గాకుండా మీకు దెబ్బలు ఎందుకు తగిలినాయి అంటే నన్ను కొట్టినారు వాళ్ళు వీళ్ళని చెప్తూ దాని నుంచి తప్పించుకోవడము మనం చూస్తా వచ్చినాం. కాబట్టి ఆ విధంగా మరి ప్రవక్తలు అదే విధంగా ఆమోసు గారిని గూడా మనం గుర్తు చేసుకున్నాం గదా! ఆమోసు నేనసలు ప్రవక్తను గాదు. నేను మేడి పనులు నేర్పుకుంటా ఉండిన్నానని ఆహ్, ఆ కాలంలో మరి ఉజ్జియా రోజుల్లో అయినప్పటికీ ప్రభు నాకు ఈ ప్రవచన వాక్యాలు ఇచ్చారని ఆయన ప్రవచించడం మనం చూస్తూ వచ్చామన్నమాట. సో, ఈ విధంగా మనము 6వ వచనం వరకు జెకర్యా 13వ అధ్యాయము 6వ వచనం వరకు వీటన్నిటిని మనము ధ్యానిస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడి వరకు మనం ధ్యానించుకున్న దాని ప్రకారం ఏంటి? దేవుడు వాళ్ళను శుద్ధిపరిచినాడు. ఎప్పుడైతే వాళ్ళు తమ తప్పు తెలుసుకొని వాళ్ళు యేసయ్యను అంగీకరించినారో, పశ్చాత్తాపపడినారో, అప్పుడు తన రక్తం ద్వారా మనల్ని ఏ విధంగా శుద్ధిపరిచినాడో ప్రభు విశ్వాసులను మరి వాళ్ళని కూడా శుద్ధపరిచినాడు. అందుకనే పౌలు గారు చెప్తారు గదా! అన్యజనులమైన మనకు మరి ఈ విధమైన భాగ్యాన్ని కలిగించినారని ఆహ్, రోమీలకు రాసిన పత్రికలో ఒకసారి మనము 11 అధ్యాయం రోమ 11లో చివర్లో చూస్తే 33వ వచనంలో, ఆహా! దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము. ఆయన తీర్పును శోధింప ఆయన ఎంతో అశక్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. మరి ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మనకు మేలు కలగడానికి, అన్యజనులమైన మనలను తన బిడ్డలుగా చేసుకోవడానికి ఇశ్రాయేలును కొంతకాలము మరి ఒక గుడ్డితనం కలుగజేసి వాళ్ళు దేవునికి అగైనెస్ట్‌గా చేసేటట్టుగా ప్రభు వాళ్ళను మరి ఆ అంధకారంలో ఉంచడం వలన మనకు రక్షణ అనేది వచ్చింది అనే దాని గురించి 11వ అధ్యాయం అంతా పౌలు గారు మాట్లాడుతూ వచ్చి మరి ఆయన బుద్ధిని గ్రహింప శక్యము కానిదని చెప్తా ఉన్నారు. నిజమే కదా! మరి అలాగే అప్పుడే ఇశ్రాయేలు యాక్సెప్ట్ చేసుంటే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే యాక్సెప్ట్ చేసి రక్షకునిగా అంగీకరించుంటే, వాళ్ళ రాజుగా అంగీకరించుంటే, ఇప్పుడు మన యొక్క పరిస్థితి ఎలాగుండేదో మనము చెప్పలేం. కానీ ఆ విధంగా మరి మనకు రక్షణ భాగ్యం కలగడానికి ఆ యొక్క ఇశ్రాయేలు గుడ్డితనం అనేది కారణమైంది. సో, ఇప్పుడు మనము ప్రవక్తల గురించి చదువుకుంటా ఉన్నాము. 7వ వచనం చదువుకున్నాం. జెకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను, నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము. చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? నా గొర్రెలకి కాపరి మీద పడుమని ప్రభు ఎవరికి చెప్తున్నాడు? ఖడ్గానికి ప్రభువే స్వయంగా చెప్తున్నారనమాట. ఎందుకు, ఎందుకు ప్రభు ఖడ్గానికి ఆ విధంగా చెప్తున్నాడంటే, అట్లా ఖడ్గము గొర్రెల కాపరి మీద పడ్డం వలన ఆయన మరి ఈ జనుల కొరకు మరణిస్తాడు. మనకు తెలుసు కదా! 53వ అధ్యాయంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయం అనేక సార్లు మనం ధ్యానించుంటాం. ఆయన మరి తన స్వయంగా తన కుమారుడిని అప్పగించి ఆయన మరణం పొందడము
ఆయనకు సంతోషమైందంట. యేసయ్య మరణానికి లోను కావాలని తండ్రే నిర్ణయించడం అనేది జరిగింది. కాబట్టి ఆ విధంగా మరి స్వయంగా ప్రభువే మన కొరకు తండ్రి అయిన దేవుడే తన కుమారుని అప్పగించినాడు. ఆ ప్రభువే మన పాప మన పాపాల నుంచి మనం రక్షించబడడానికి ఏ విధంగా యేసయ్యని అప్పగించినాడో, ఆ ప్రభువే ఏం చెప్తున్నాడు? నా కాపరి మీద, నా గొర్రెల కాపరి మీద, నా సహకారి మీదను పడుము. మనం 12వ అధ్యాయంలో చూసాం. జెకర్యా 12వ అధ్యాయంలో ఫాల్స్ ప్రాఫెట్స్ గురించి, మరి అదేవిధంగా మంచి కాపరి అయిన యెషయాను గురించి చదువుకున్నాము. ఆహ్, ఫాల్స్ కాపర్లను గురించి చదువుకున్నాము. చివర్లో వచ్చే ఆ యొక్క అంత్య క్రీస్తనే క్రీస్తు విరోధనే అతన్ని గురించి కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎలా తన గొర్రెలను పరిపాలిస్తాడు ఆ యొక్క ఆహ్, క్రీస్తు విరోధి అనేది కూడా మనం చదువుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ ఎవరి మీద పడమని చెప్తున్నాడు ఖడ్గానికి? నా గొర్రెల కాపరి మీదను, నా సహకారి మీదను. అంటే ఈయన సహకారి అయిన గొర్రెల కాపరనమాట. తండ్రి అయిన దేవునికి సహకరించే గొర్రెల కాపరి. ఎవరైనా యేసయ్యనే. అంటే ఆయన మీద పడుము. అట్లా పడితే ఏమవుతుందంట? గొర్రెలు చెదిరిపోవున్నట్లు కాపరిని హతము చేయము. చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును. అంటే ఈ మాటను మరి ఎక్కడైనా విన్నామా? కొత్త నిబంధనలో ఎక్కడైనా విన్నామా? గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్తలో ప్రభు స్వయంగా చెప్తారు గదా! మత్తయి సువార్త 26 అధ్యాయంలో మరి ప్రభు ఏం చెప్తా ఉన్నారు? 31వ వచనం. మత్తయి సువార్త 26:31. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా! ప్రభు చెప్తా ఉన్నారిక్కడ. మరి ఏదైతే జెకర్యా గారు ప్రవచించినారో, ఆ ప్రవచనాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఆ ప్రవచనము, ఆ ప్రొఫెసీ ఇప్పుడు ఫుల్‌ఫిల్ అవుతా ఉంది. గొర్రెల కాపరిని కొట్టుము. ఇదంతా జెకర్యా గారికి తెలుసా? తెలీదు. కానీ అన్ని వందల సంవత్సరాల ముందే దేవుడు జెకర్యా గారి ద్వారా ఆ ప్రవచనాన్ని చెప్పడం అనేది మనం చూస్తాము. కాబట్టి కాపరిని కొట్టుము, మరి మందలన్నీ గూడా చెదిరిపోతాయి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. నిజమే గదా! యేసయ్యను కొట్టినప్పుడు ఏమైంది? శిష్యులందరూ చెదిరిపోవడం మనం చూస్తా ఉన్నాం. ఇదే అధ్యాయము మత్తయి సువార్త 26 అధ్యాయంలో 56 వచనంలో ఏముంటుందంటే, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. మత్తయి సువార్త 26:56. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. సో, జెకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనంలో చెప్పిన ప్రవచనము ఈ విధంగా నెరవేరడం మనం చూస్తా ఉన్నాం. అయితే అంతటితో కాదు. అక్కడితో అయిపోలేదు. వాళ్ళు పారిపోవడము, యేసు ప్రభువును విడిచిపెట్టి పోవడం అంతటితో సరిపోలేదు. కానీ మనకందరం చాలా సార్లు చెప్పుకున్నాం. 70వ సంవత్సరంలో క్రీస్తు శకము 76వ సంవత్సరంలో మరి ఇశ్రాయేల్ అందరూ కూడా అప్పటి భయంకరమైన శ్రమను భరించలేక వాళ్ళందరూ పారిపోవడం అనేది మనం చూస్తూ వచ్చినాం. దీని గురించి ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఎందుకు? ఆ కాలంలో జరిగిన శ్రమ అంతటిని బట్టి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో పిలాతు దగ్గర యేసయ్యను చంపిన ఆ యొక్క శాపము, ఆ యొక్క పాపము మా మీదను, మా పిల్లల మీదను ఉండనీయమని వాళ్ళు స్వయంగా కోరుకున్నారు గదా! అది నెరవేరుస్తూ మరి క్రీస్తు శకము 70 సంవత్సరంలో వాళ్ళందరూ చెరిగిపోవడాన్ని మనము చూస్తా ఉన్నాం. అయితే ప్రభు కృప గలవారు. అంతటితో వాళ్ళను వదిలిపెట్టలేదు. ఏం చేశారు? మళ్ళీ రిజరక్షన్ తర్వాత, ప్రభు రిజరక్షన్ తర్వాత మరి ఆహ్ వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడినాడు. శిష్యులందరితో మాట్లాడినారు. అనేక మందితో మాట్లాడి, ఇదిగో నేను సజీవంగా ఉన్నాను. మృతుడనైతిని గాని సజీవుడుగానే ఉన్నానని వాళ్ళు బయలుపరుచుకోవడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా బయలుపరుచుకొని మరి మీరు వెళ్లి అందరికీ సువార్త ప్రకటించమని చెప్పడం వలన, మనం ఇప్పుడు సువార్త విని ఆయన బిడ్డలుగా మారడానికి అవకాశం అనేది కలిగింది. ఆ విధంగా ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. ఆ తర్వాత 8వ వచనం చదువుతారా ఎవరైనా? జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు. 3వ భాగవారు శేషింతురు. ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభు? మరి అందరూ కూడా దేశంలో 2 భాగాల వారు తెగవేయబడి చస్తారంట. 3వ భాగం వారు శేషింతురంట. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఈ 13వ అధ్యాయము 7వ వచనం అనేది మొదటి రాకడలో జరిగితే,
ఈ యొక్క 13వ అధ్యాయం 8వ వచనం అనేది ట్రిబులేషన్ గురించి, ఆయన యొక్క రెండవ రాకడలో జరిగే విషయాలను గురించి తెలియజేస్తుంది. మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో. ఒక చోట ఇంతమంది చనిపోతారు, ఇంతమంది చనిపోతారని మనం చూస్తామన్నమాట. ప్రకటన గ్రంథంలో మనం చూసుకుంటే ఆహ్, సో, ఒకసారి ఒక బూర ఊదినప్పుడు దేశంలో 1/3 వంతు చనిపోవడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా ప్రభువు శ్రమల ద్వారా, ట్రిబులేషన్ పీరియడ్‌లో వచ్చే శ్రమల ద్వారా అనేక మంది చనిపోవడం అనేది మనం చూస్తాము. ఈవెన్ యేసయ్య ప్రభు కూడా మరి రాబో శ్రమ గురించి ఏం చెప్పారు? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూస్తే అనేక శ్రమలను గురించి ప్రభువు వివరిస్తూ వస్తారు. అలా వివరించి మరి 21వ వచనంలో ఏం చెప్తారంటే, లోకారంభము నుండి ఇప్పటి వరకును ఇట్టి శ్రమ కలగలేదు. ఎప్పుడు కలుగుతుంది ఈ శ్రమ? ఆ ట్రిబులేషన్ పీరియడ్‌లో. ఎప్పుడైతే క్రీస్తు విరోధి మరి బయటపడతాడో, క్రీస్తు విరోధి మరి ఆ విధంగా అబద్ధ ప్రవక్త ద్వారా ఇద్దరు కలిసి వాళ్ళను సాతాను ఉపయోగించుకుంటాడు. ఉపయోగించుకొని ఎవరైతే నన్ను వెంబడించినారో నమ్మి వాళ్ళందరికి కూడా ఈ యొక్క మహాశ్రమలను కలుగజేయడం మనం చూస్తాం. 7 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాలు ఒక విధమైన శ్రమలైతే, మరి ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు కలగడం మనం చూస్తాం. ఆ మహాశ్రమలలో అనేక మంది చనిపోతారు. దీని గురించి మరి ఈ ట్రిబులేషన్, ఈ యొక్క శ్రమలను గురించి ఏమన్నారంటే, ద టైమ్స్ ఆఫ్ జేకబ్స్ ట్రిబులేషన్ అని చెప్పడం జరిగింది. ఒకసారి ద టైమ్స్ ఆఫ్ జేకబ్స్ ట్రిబులేషన్. ఒకసారి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం తీసుకుంటే, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం. చదువుతారు ఎవరైనా? 37. అయ్యో, ఎంత భయంకరమైన దినమో! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంత భయంకరమైన దినము, ఇట్టి దినము ఇంకొకటి రాదు అని. అది ఎవరికంట? యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చే దినమంట. యాకోబు సంతతి వారిని గురించి అక్కడ ప్రభు చెప్తున్నారు గాని, ఇక్కడైతే ఈ జకర్యా గ్రంథంలో అయితే ఏం చెప్తున్నారు? అందరూ ఉన్న వాళ్ళందరిలో కదా, దేశమంతటా జనులలో, మొత్తం జనులలో మరి ఎవరు చనిపోతారంట? 2 భాగాలు చనిపోతారంట. ఒక భాగం మాత్రం మిగులుతారని ప్రభు చెప్తారు. మనం చూసుకుంటే మరి ఆ విధంగా నెరవేరడం అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. ఆ శ్రమలు అనేటివి మొదలైంది. ఆ యుద్ధాలలో చూస్తే అనేక మంది చనిపోవడం అనేది మనం చూస్తా ఉన్నాం. అంత్యకాలాలు వచ్చినాయని ఎందుకనే మనము చెప్పుకుంటా ఉన్నాం. మరి 9వ వచనానికి వెళ్దాము. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారంను శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. కాబట్టి ఇక్కడ 9వ వచనంలో మొదటి భాగంలో ఏం చెప్తున్నారు ప్రభు? ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారంను శోధించినట్లు వారిని శోధింతును అని చెప్తున్నారు. కాబట్టి ఏ ఏ విధంగా అయితే మరి బంగారును వెండిని అగ్నిలో వేసి శుద్ధిపరుస్తా ఉంటారో, మనకందరికీ ఆ విషయము బాగా తెలుసు. శుద్ధిపరుస్తా ఉంటారో అలాగున ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను మరి వాళ్ళను పరిశుద్ధంగా చేస్తాను, అగ్నిలో వేసి వాళ్ళను పరిశుద్ధంగా చేస్తానని చెప్పడం మనం చూస్తా ఉన్నాం. మనం ఒకసారి మరి పేతురు గారు రాసిన మొదటి పత్రికకి వెళ్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతను కలుగుటకు కారణమగును. ప్రభు చూడండి ఎంతగా మన లైఫ్ గురించి ఎంత అప్లై చేస్తా చెప్తా ఉన్నారు కదా. ఆయన జీవించిన కాలంలో కూడా అనేక ఉపమానాలు ప్రభు చెప్తా వచ్చినారు. ఆ ఉపమానాలు ప్రజల జీవితానికి సంబంధించిన ఉపమానాలు చెప్తా వచ్చారు. ఇక్కడ కూడా ఆ ఉపమానం తీసుకుంటా ఉన్నారు. ఏంటి? అగ్ని ఏ విధంగా బంగారును వెండిని మరి శుద్ధి చేస్తుందో, ఆ విధంగా మరి అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసాన్ని నేను ఈ శోధనల వలన నేను మరి శుద్ధి చేస్తాను అని చెప్తున్నారు. ఏది ముఖ్యమైంది? బంగారు వెండి ముఖ్యమైనదా? విశ్వాసం ముఖ్యమైందా? విశ్వాసం. ఎందుకని?
అంటే ఆ విశ్వాసం ఉంది కాబట్టి పరలోక రాజ్యానికి పోవడానికి మనము అర్హత సంపాదించుకున్నాం. మనం చెప్పుకున్నాం గదా! దేవుడు మనల్ని ఏర్పరచుకొని తన రక్తం వలన మనల్ని శుద్ధి చేసి, ఇమ్మాన్యుయేల్ రక్తం వలన శుద్ధి చేసి, ఆ పరలోక రాజ్యానికి అర్హులుగా కావడానికి దాన్ని నమ్మడం అనేదే మొదటి స్టెప్. మారు మనసు విశ్వాస పొందడం, పరీక్ష. స్వపరీక్ష చేసుకోవడము, ఆ విశ్వాసంలో కొనసాగడం అనేది అవసరం. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని నేను శోధనల వలన, శ్రమల వలన నేను ఇంకా స్థిరపరుస్తానని ప్రభు చెప్తాననమాట. ఆ విధంగా మరి మనం యోబు గారు అంటారు గదా! శోధింపబడిన మీదట నేను సువర్ణంలాగా కనపడతానని యోబు గారు చెప్పడం గూడా మనము చూస్తా ఉన్నాం. ఈ విధంగా మరి మనల్ని కూడా ఆ విధంగా శుద్ధి చేయాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆ తర్వాత మనం చూసుకుంటే ఈ అంశంలో 9వ వచనంలో ఏం చెప్తా ఉన్నారు? శుద్ధిపరుస్తాను. ఆ తర్వాత ఏం చేస్తారంట? వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. అంటే ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? నా నామాన్ని బట్టి మొరపెడుతున్నారు అని చెప్తా ఉన్నారు. ఎందుకు తెలుసుకున్నాం కదా! మనము 12వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. వారు విలపిస్తా ఉన్నారు. తెలుసుకున్నారు, దేవుడిని తెలుసుకున్నారు కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు మొరపెట్టినారో నేను ఆలకిస్తును చెప్తున్నారు. ఇది మన ప్రార్థనా జీవితాన్ని గురించి తెలియజేస్తుంది. మనం ఎలాంటి వారమైనా, ఎలాంటి తప్పులు చేస్తున్నా గూడా మన మానవ బలహీనతను బట్టి, మళ్ళీ దాని గురించి పశ్చాత్తాపపడి, మరి ఆయన నామమును బట్టి మొరపెడితే, అప్పుడు ప్రభు మన మన ఆలకించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలోకి పోయి ఏదైనా మొరపెట్టుకోకముందు, ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ చేయకముందు, మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకొని, నేను సరిదిద్దుకోవాల్సింది ఏమైనా ఉందా అని ఇంట్రాస్పెక్ట్ చేసుకొని, ఆ తర్వాత ఆయనకు మొరపెడితే ఖచ్చితంగా ప్రభు మరి మన మనవి ఆలకిస్తాడు. ఆయన సర్వశక్తిగల దేవుడు. మన సమస్య ఎలాంటిదైనా దానికి మరి సొల్యూషన్ చూపించగల దేవుడైనాడు కాబట్టి, ఆయన ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు. చివర్లో చూస్తే, వీరు నా జనులని నేను చెప్పుదును. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఈ మాట ప్రభు పదే, 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 పదే ఇశ్రాయేలును గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఎన్నో సార్లు మరి వాళ్ళు తప్పులు చేసినప్పుడు మళ్ళీ వాళ్ళని శిక్షిస్తాడు. మళ్ళీ రక్షిస్తాడు. వాళ్ళని సమీపంగా తీసుకుంటాడు. వీళ్ళు నా జనులు. నేను వాళ్ళకు దేవుడను. పదే పదే ఈ మాట చెప్పడం మనం చూస్తాం. ఒకసారి మరి ఆహ్, యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయం. యోవేలు 2:32. యోవేలు 2:32 చూస్తే యెహోవా ఇచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. కాబట్టి యెహోవా నామాన్ని బట్టి ఎవరెవరు ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ గూడా రక్షించబడతారు. వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు ప్రభువు? ఒకసారి ఇర్మీయా గ్రంథము 30 అధ్యాయము 22. ఇర్మీయా గ్రంథము 30 అధ్యాయము 22 వచనం చూస్తే, అప్పుడు మీరు నాకు ప్రజలైందురు, నేను మీకు దేవుడనైందును. పదే, 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 పదే ప్రభువు ఏ విధంగా ఇశ్రాయేలును గురించి మీరు నా ప్రజలైందురు, నేను మీకు దేవుడనైందును అని ఏ విధంగా చెప్తున్నాడో, మనల్ని గురించి కూడా ప్రజలు అదే విధంగా ప్రభు అదే విధంగా చెప్తున్నాడు. మీరు నాకు ప్రజలు, నేను మీకు దేవుడను, నేను మీ తండ్రిని అని ప్రభువు చెప్తా ఉన్నాడు. అయితే దానికంటే ముందు ఏం జరగాలి? ఆయనకు మొరపెట్టాలి. ఆయన మొరపెట్టాలంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి. మొట్టమొదట మొదటి స్టెప్. మొదటి స్టెప్ అయిన రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి. అక్కడి నుంచే మన విశ్వాస జీవితం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకున్నామా? నిజంగా ఆ కార్యం మనలో జరిగిందా? చాలా మంది మన మన చర్చెస్‌లో చాలా మంది పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీస్‌లో పెరుగుతారు కాబట్టి ఆహ్, నేను రక్షించబడినాను, నేను దేవుని బిడ్డగా ఉన్నాను అనే అపోహలో చాలా మంది ఉంటారు. నిజంగా ప్రభువుని ఎరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అన్‌లెస్ అదర్‌వైస్ యూ యూ రిసీవ్ లార్డ్ జీసస్ యాస్ యువర్ సేవియర్. మనకు పరలోక రాజ్యానికి పోవడానికి ఏమాత్రము అర్హతనే ఉండదు. కాబట్టి మనం నేనైతే ఒక మాట చెప్తా ఉన్నాను. నేను చేస్తున్నాను గాదు గానీ, మనందరం కలిసి ఒక డెసిషన్ తీసుకుంటే బావుంటుంది. ఇంకా నిజమైన రక్షణ లేని వాళ్ళు మన వాళ్ళల్లో, మన సొంత వాళ్ళలో, మన ఫ్యామిలీలో ఫస్ట్. ఆ తర్వాత మన బంధువులలో, మన ఫ్రెండ్స్‌లో ఎంతమందున్నారో లిస్ట్ ఔట్ చేసుకొని, మరి ఖచ్చితంగా ప్రభు రాకడ ఉంటుంది. మనం తెలుసుకుంటున్నాం గదా! అనేక సార్లు మనకు మరి ఫ్రైడే, సాటర్‌డే, సండే జరిగే మీటింగ్స్‌లో ఇదే నొక్కి వక్కాణిస్తున్నారు గదా!
మనం ఆయన బిడ్డలుగా మారినాం అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. మనం ఆయన బిడ్డలుగా మారినాము. ఆయన వచ్చినప్పుడు ఆయనతో మనం కూడా ఎత్తబడతాము అనే విషయాన్ని పదే పదే మనకు తెలియజేస్తున్నారంటే ఆయన రెండోసారి రావడం అనేది సత్యం. ఆ రెండోసారి వచ్చినప్పుడు ఎవరైతే ఆయన బిడ్డలుగా లేరో వాళ్ళందరినీ శిక్షించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ విషయాన్ని మనము నిజంగా వాళ్ళని ప్రేమించిన వారమైతే ఎలా చెప్తాము? వాళ్ళతో మనకున్న రిలేషన్‌ని బట్టి. మీరు ప్రభు బిడ్డలుగా మారాలి. లేకుంటే ఇలాంటి లాస్ మీకు జరగబోతుంది అనే విషయాన్ని మరి మనము ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ప్రభు మనల్ని ప్రేమించి ఆ యొక్క లాస్ నుంచి మనల్ని బయటపెట్టినప్పుడు మనం చెప్పుకున్నాం గదా! ఆయన దయను గురించి. దేనికైతే మనకు అర్హత ఉందో అలాంటి రెండవ మరణం నుంచి మనల్ని తప్పించినాడు. ఇప్పుడు మనకు జడ్జిమెంట్ లేదు. అలా ఎవరైతే నమ్ముకోలేదో వాళ్ళందరికీ జడ్జిమెంట్ ఉంటుంది. నేను నమ్ముతున్నాను. మనము వాళ్ళను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నిజంగా ఎవరు ప్రభు బిడ్డలుగా మారినారు, ఇంకా ఎవరు మారలేదనే విషయము మనకు ఖచ్చితంగా తెలిసుంటుంది. కాబట్టి ఒక నిర్ణయం తీసుకుందామా? మరందరికీ ఆయన రాకడను, ఆయన ప్రేమను గురించి తెలియజేయాలి. ఆయన కృపను గురించి, ఆయన దయను గురించి తెలియజేయాలి. అదే సమయంలో మరి ఆయన యొక్క రాబోతున్నాడు. ఖచ్చితంగా జడ్జిమెంట్ ఉంటుంది అనే విషయాన్ని తెలిసి వాళ్ళని హెచ్చరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనము యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే మరి మీరు చెప్పకుంటే, మీరు బూర ఊదకుంటే, మీరు హెచ్చరించకుంటే మీదే తప్పవుతుంది. మీరు హెచ్చరించినప్పుడు వాళ్ళు వినకుంటే వాళ్ళది తప్పవుతుందని మరి యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం అనుకుంటా. 35వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ వచ్చినారు కాబట్టి మనము హెచ్చరించడం అనేది మరి నేర్చుకుందాము. 35, 6 అక్కడే ఉంటుంది. 35, 36 ఆ ప్రాంతంలో. ఒకసారి చదువుకుందాం. ఏం చెప్తున్నాయి? యెహెజ్కేలు 36 అధ్యాయంలో ఆయన కాపరితనం గురించి చెప్పే దేవుడు, ఆ తర్వాత మరి మనము హెచ్చరించాలనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా వచ్చినాడు. అదేవిధంగా ఇర్మీయా గ్రంథములో 9వ అధ్యాయంలో రోదన చేసే స్త్రీలుగా మనం ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు. అనేకుల కొరకు మనం చాలా విషయాలకు రోదిస్తా ఉంటాం. మనకు లాసెస్ వచ్చినప్పుడు రోదిస్తా ఉంటాం. మన బిడ్డలు సరైన మార్గంలో లేనప్పుడు రోదిస్తా ఉన్నాం. మరి ఇతరులను గురించి ఎప్పుడైనా రోదించామా? అట్‌లీస్ట్ మన వాళ్ళని గురించి ఎప్పుడైనా రోదించామా? నా భర్త, నా పిల్లలు లేదా నా ఇన్‌లాస్ ఇంకా ప్రభువుని నమ్ముకోలేదు అని ఎప్పుడైనా రోదించామా? సో, వీటిని గురించి మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా వారం, వారం 3 రోజులు కోరుకుంటున్నాం నిజమే. కానీ రెస్పాన్సిబిలిటీని ఎంతవరకు తీసుకుంటున్నాం మనం? ఎవరినైనా ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలయింది స్టార్ట్ అయ్యి? జతి 2020. 2020 అంటే నియర్లీ 5 ఇయర్స్. 5 ఇయర్స్ అయిపోయింది. కాబట్టి అప్పటి నుంచి ఒక్కరినన్నా మనం హెచ్చరించామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నన్ను నేను పరీక్షించుకున్నా నాకెన్ని మార్కులు పడతాయో నాకు తెలుసు. కాబట్టి ఎవరిని వాళ్ళం పరీక్షించుకొని ఎవరిని హెచ్చరించాము? నా క్లాస్‌మేట్స్‌లో ఎవరినైనా హెచ్చరించానా? నా కొలీగ్స్‌లో ఎవరినైనా హెచ్చరించానా? ఈవెన్ నాట్ ఓన్లీ జెంటైల్స్ అన్ని జనులనే కాదు. మన ఫ్యామిలీస్‌లో క్రిస్టియన్ ఫ్యామిలీస్‌లో ఉన్న వాళ్ళనైనా ఎవరినైనా మనం ఎప్పుడైనా హెచ్చరించామా? నాకు అందుకే ఇది తర్వాత షేర్ చేసుకుంటాను. మనం ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత. సో, ఆ విధంగా హెచ్చరించాల్సిన బాధ్యత మనకుంది అని ఈ యొక్క 13వ అధ్యాయం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఇజ్రాయెలైట్స్‌ను శుద్ధపరుస్తానని 1వ వచనంలో చెప్పిన దేవుడు, ఆ యొక్క ఊటను గురించి చెప్పిన దేవుడు చివరికొచ్చేటప్పటికి ఏం చెప్తా ఉన్నారు? శుద్ధిపరిచి వారిని నా జనంగా చేసుకుంటాను. వారికి నేను దేవుడనై ఉంటాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. సో, లెట్ అస్ గో టు 14th చాప్టర్. 14th చాప్టర్ 1వ వచనం. ఇదిగో యెహోవా దినం వచ్చుచున్నది. అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. సో, ఇదిగో అని ప్రభు అంటున్నాడంటే, బిహోల్డ్ అనే మాట చెప్తున్నా అంటే, ఏదైతే ఇప్పుడు చెప్పబోతున్నానో దాని మీద మీరు కాన్సంట్రేట్ చేయండి. దాని గురించి మీరు బాగా నేర్చుకోండి అని ప్రభు చెప్తున్నాడని అర్థం. ఆ విధంగా ఇదిగో అని ఏం చెప్తున్నాడు? యెహోవా దినము వచ్చుచున్నది. యెహోవా దినము అని ఎప్పుడైతే చెప్పబడిందో అప్పుడు ఖచ్చితంగా ఇది ట్రిబ్యులేషన్ శ్రమల కాలానికి సంబంధించింది. మరి ఆయన రెండవ రాకడకు సంబంధించింది భాగం అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇదిగో యెహోవా దినం వచ్చుచున్నది. అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. దోచుకున్నారంట సొమ్ము.
అదంటే పట్టణంలోనే విభాగించబడి ఉంటారు. అంటే వాళ్ళు ఉన్న సిటీలోనే అందరికీ ఆ సొమ్మును పంచుకుంటారు. ఎప్పుడు సొమ్మును దోచుకుంటారు అంటే, మనకు బాగా తెలుసు పాత నిబంధనలో అనేక యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాలలో ఎవరైతే గెలిచినారో వాళ్ళు శత్రువుల శిబిరంలోకెళ్ళి వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో బంగారు, మరి మేకలు, ఆవులు ఇవన్నీ కూడా వాళ్ళు దోచుకొని వాళ్ళ మధ్యన పంచుకోవడం మనము హ్మ్. పాత నిబంధనలో అనేక మంది రాజుల కాలంలో చూస్తాం. దావీదు గారు కూడా అనేక యుద్ధాలు చేశారు గదా! దోపుడు సొమ్ము తెచ్చుకొని అందరికి పంచడము, ఆయుధాల దగ్గర ఉన్న వాళ్ళకి గూడా ఈక్వల్‌గా ఇవ్వడం అనేది మనం చూస్తా ఉన్నామనమాట. కాబట్టి ఆ విధంగా దోపుడు సొమ్మును పంచుకుంటారు అంటే ఏమర్థము? వీళ్ళు జయించినారు. వీళ్ళు జయించినారు అని అర్థం. కాబట్టి ఈ విధంగా జయించి వాళ్ళు అనేకమైన దోపుడు సొమ్మును వాళ్ళలో వాళ్ళు పంచుకోవడం మనం చూస్తాం. ఇదే మాటను ఇదే అధ్యాయంలో మరి 14వ వచనంలో కూడా చూస్తున్నాము. జెకర్యా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. యూదా వారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు. బంగారును, వెండియు, వస్త్రములను చుట్టూనున్న అన్యజనుల ఆస్తియు విస్తారంగా కూర్చబడును. అంటే ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ఏమేమి బంగారు, వెండి, వస్త్రాలు ఇంకా ఏమేమైతే ఆస్తి ఉంటుందో అదంతా కూడా సమకూర్చుకొని అప్పుడు మరి వాళ్ళు పంచుకుంటారని ప్రభు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు రెండవ వచనం చదువుతారు ఎవరైనా? 14వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడి పోవుదురు. అయితే శేషించు వారు నిర్మూలం కాకుండా పట్టణంలో నిలుదురు. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు ప్రభు? మరి యుద్ధం జరుగుతుంది. యుద్ధం చేయడానికి అన్యజనులందరూ సమకూర్చబడబోతున్నారు. ఈ యుద్ధాలను గురించి మరి సమాచారం వింటారని ప్రభు కూడా చెప్తారు కదా! దిస్ ఈస్ ద స్ట్రాంగ్ సైన్ ఆఫ్ సెకండ్ కమింగ్. యుద్ధాలు జరగడం అనేది రెండవ రాకడకు చాలా ముఖ్యమైన సైన్ గా మనం చెప్పుకోవచ్చు. అందుకనే యేసు ప్రభు చెప్పారు కదా! మత్తయి సువార్త 24వ అధ్యాయం గురించి మనం చెప్పుకున్నాం. దాంట్లో 6వ వచనంలో ఏం చెప్తారు? మరియు మీరు యుద్ధములను గూర్చియు, యుద్ధ సమాచారమును గూర్చియు వినబోదురు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ మాట ఇప్పుడు నెరవేరుతా ఉంది. ఎన్ని యుద్ధాలను గురించి మనం వింటా ఉన్నాం. ప్రభువు చెప్పేటట్లుగా. హమాస్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. గాజా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. మొన్న ఇజ్రాయెల్ మొన్ననే వెనిజులా అధ్యక్షుడిని మరి ట్రంప్ గారు బందీగా తీసుకొని వెళ్ళినారు. వేరే రాజ్యాల మీద యుద్ధం చేయడం అంతా ఒక ఎత్తు. రాజ్యాలకు పడ్డం లేదు. ఒక దేశానికి ఇంకో దేశానికి పడ్డం లేదు. అయితే మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్యజనులందరినీ సమకూర్చబోతున్నానంట. ఎవరి మీదకి? ఇజ్రాయెల్ మీదకి. ఇజ్రాయెల్ మీదకి అన్యజనులను సమకూర్చబోతున్నారు అని చెప్తా ఉన్నారు. మనము 12వ అధ్యాయంలో జెకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో మనం 3వ వచనం చివరిలో చెప్పుకున్నాం. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. భూమిలో ఎవరెవరున్నారో, ఎన్ని కంట్రీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఆహ్, ఇజ్రాయెలైట్స్ కు విరోధంగా వాళ్ళు కూడుతా ఉన్నారు. జెరూసలేంకి విరోధంగా కూడుతా ఉన్నారు. సమకూర్చబడుదురు అని చెప్తా ఉన్నారు. ఎవరు? సమకూర్చేది ఎవరు? అంటే 3 రకాల శత్రువులను సమకూర్చడం అనేది 3 రకాల రిసోర్సెస్ ద్వారా జరుగుతుంది. వాళ్ళకై వాళ్ళే ఈ యొక్క రాజ్యాల వాళ్ళే, మిగిలిన దేశాల వాళ్ళే ఏం చేస్తారంటే, ఈ ఇశ్రాయేల్ మీదకి మనం వెళ్దామని వాళ్ళకు మధ్యన ఎన్ని భేదభావాలున్నప్పటికీ ఇశ్రాయేల్ మీద యుద్ధానికి పోవడంలో వాళ్ళందరూ ఏకీభవిస్తారు. ఒక్కసారి మనము కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలో 1-3వ వచనం వరకు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. 3వ వచనం మాత్రం చదువుతున్నాను. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. వాళ్ళందరూ ఏకీభవించినారంట. ఏకీభవించి ఎట్లా మనము వీళ్ళని పడగొట్టాలా, ఇశ్రాయేలుని పడగొట్టాలా అని ఆలోచన చేస్తున్నారంట. అదేవిధంగా కీర్తనల గ్రంథంలో మనం 83వ అధ్యాయంలో కూడా మరి వాళ్ళ మీద ఎలా యుద్ధానికి ప్లాన్ చేస్తున్నారనే విషయాన్ని మనము స్పష్టంగా చూస్తామన్నమాట. 83వ అధ్యాయము 5వ వచనంలో ఏం చెప్తున్నారు? 4, 5 చదువుతాను. వీరు ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. మరి ప్రభు ఎప్పుడో చెప్పారు చూడండి. ఆసాపు ద్వారా మరి వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు పేరు జ్ఞాపకం రాకుండా చేద్దాము.
అని వాళ్ళందరూ ఆలోచించినారంట, ఏకీభవించినారంట. ఇక్కడ 83 కీర్తనలో దాదాపు 13 జనాంగాలను, 13 రాజ్యాల గురించి ఇక్కడ రాయబడి ఉంది. మోయాబీలని, వాళ్ళని, వీళ్ళని. అయితే ఇప్పుడు ఎన్ని కంట్రీస్ ఇస్రాయెల్‌కి అగైనిస్ట్‌గా పోరాడుతున్నాయి? అప్పుడైతే 13 ఆసాపు కాలంలో. ఇప్పుడు 57 వరకొచ్చింది. ఈవెన్ 60 దేశాలు ఇజ్రాయెల్స్‌కి అగైనిస్ట్‌గా మరి యుద్ధం చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారట. అది చిన్న దేశం. అక్కడ ఉన్న అన్ని దేశాల్లో అది చాలా చిన్న దేశం. అంటే అలాంటి దేశాన్ని మీదకి వీళ్ళందరూ ఏకీభవించి ఏక మనసుతో జనంగా లేకుండా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారట. రెండవదిగా ఎవరు సమకూరుస్తున్నారు చెప్పగలరా? ఇంకెవరు? మన శత్రువైన సాతాను. ఎవరు? శత్రువైన సాతాను. రాజులకై రాజులే, గవర్నమెంట్సే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో శత్రువైన సాతాను ఏం చేస్తా ఉంది? ఒక్కసారి మనము ప్రకటన గ్రంథానికి వెళ్తే, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో 13-15 వరకు చదువుతారా? ఆల్రెడీ ఇక్కడ మరి క్రీస్తు విరోధి ఉన్నాడు. ఆ తర్వాత అబద్ధ ప్రవక్త కూడా ఉన్నాడు 13 అధ్యాయంలోనే. వాళ్ళ గురించి ఇక్కడ రాయబడుతుంది చూడండి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి. 15 మొదటి భాగం చదవమ్మా. ఎబ్రీ భాషలో హార్ మెగిద్దోన్ అను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఇక్కడ 13వ వచనం నుంచి చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఈ యొక్క ఘట సర్పము, తర్వాత క్రూరముఖము, అబద్ధ ప్రవక్త, అంటే సాతాను, క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త. మనం చూసుకున్నాం కదా, ఈవిల్ ట్రయో. ఇది ఈవిల్ ట్రయో. ఈ విధంగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని పరిశుద్ధంగా ఉండే ముగ్గురు ఉంటారు దేవుళ్ళు. అదే విధంగా వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? అపవిత్ర ఆత్మలను పంపిస్తున్నారంట. ఆ అపవిత్ర ఆత్మలను పంపి ఏం చేస్తున్నారంట? లోకంలో ఉన్న రాజులందరినీ మరి యుద్ధం చేయడానికి రాజులను పోగు చేయాలని వాళ్ళు వెళ్ళినారంట. ఎక్కడికి పోగు చేస్తున్నారంట? హార్మెగిద్దోను అనే చోటికి పోగు చేస్తున్నారంట. ఈ యొక్క హార్మెగిద్దోను గురించి మనం ఇంత ముందు కూడా తెలుసుకున్నాం. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఆ యొక్క హార్మెగిద్దోను అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది అనే మాటను మనం తెలుసుకున్నాం. కాబట్టి మొట్టమొదటి రాజులకై రాజులే ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయాలనుకుంటారు. రెండవదిగా మరి ఎవరు? మరి ఈ యొక్క సాతాను తన శక్తుల ద్వారా అందరినీ పోగు చేసి ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయడం అనేది చూస్తుంది. మూడవ వాళ్ళు ఎవరు? ఒక సోర్స్ ఏంటి? రాజులందరినీ సమకూర్చడంలో చెప్తారా? ఇక్కడే ఉంది 14వ అధ్యాయంలోనే, జకర్యా 14వ అధ్యాయంలోనే ప్రభువే సమకూరుస్తారంట. చూడండి 14వ అధ్యాయం 2వ వచనంలో మొదట్లో అదే చెప్తున్నాడు. ఏలైనగా యెరూషలేము మీద యుద్ధం చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. అన్యజనులందరినీ ప్రభువు సమకూర్చబోతున్నాడు. ఎందుకు అంటే చివరి దినం వచ్చేస్తా ఉంది. ఎప్పుడైతే ఆ యుద్ధం జరిగిన తర్వాత ఆ సాతాను వాళ్ళను బంధించడము, మరి ఆయన తరఫున పనిచేసే వాళ్ళందరినీ కూడా బంధించడం, యుద్ధంలో ఓడించడం, ఇవన్నీ జరుగుతాయి. బట్ ప్రభు దాని కొరకని అన్యజనులందరినీ సమకూరుస్తున్నాడంట. ఆ తర్వాత యుద్ధంలో ఏమైంది అనే విషయము నిజంగా ఎంత స్పష్టంగా ప్రభు మరి జకర్యా గారి ద్వారా ఇప్పుడు ఎలా జరుగుతుందో అప్పుడు కూడా అలాగే జరగడం, ప్రకటించడం అనేది చూస్తున్నాం. పట్టణం పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెర పట్టబడిపోదురు అని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మరి యుద్ధాల్లో జరిగే అనర్థాలు. ఎంత ఘోరంగా మరి ఆ యుద్ధాలలో మరి అనేక మంది నాశనం కావడము, నష్టపోవడం అనేది మనం చూస్తాం. అందుకని యుద్ధం వస్తుందంటే చాలా భయం వేస్తుంది కదా. మన వెనిజులా ప్రెసిడెంట్ ను మరి పట్టుకున్నాడంటే ట్రంప్ గారు, వెంటనే అందరూ భయపడినారు. థర్డ్ వరల్డ్ వార్ వస్తుందేమో అని భయపడడం అనేది జరిగిందనమాట. ఆ విధంగా మరి యుద్ధం అనేది భయంకరమైంది. అలాంటి యుద్ధం చేస్తారు. ఎందుకొరకు? ఇశ్రాయేల్ ఒక దేశంగా లేకుండా చేయాలా, సాధ్యమైతే ఇశ్రాయేల్ తీసి సముద్రంలో కలిపేయాలని
మరి ఆ వాళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు. అయితే ఈ 2వ వచనం చివరి భాగంలో ఒక మాట ఉంది. అయితే శేషించు వారు నిర్మూలం కాకుండా పట్టణంలో నిలుతురు. మనము 13వ అధ్యాయంలో తెలుసుకున్నాం గదా! 2 భాగాలు యుద్ధంలో నశిస్తారు. ఒక భాగం మాత్రము మిగిలుంటారు. శేషం అనేది మిగులుతుంది. ఎప్పుడు ఇశ్రాయేలుని అందరిని నాశనం చేయడు దేవుడు. ఖచ్చితంగా వాళ్ళకు తన కొరకు ఒక శేషాన్ని రెమనెంట్‌ని పెట్టుకుంటారు గదా! బబులోను నుంచి కొంతమంది వచ్చేస్తారు గదా! ఆ విధంగానే మరి ఇక్కడ శేషిస్తారంట 1/3. వాళ్ళు ఏం చేస్తారంటే పట్టణంలోనే ఉంటారంట. 3వ వచనం చదువుకుందాము. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలంలో యుద్ధం చేయ రీతిగా ఆ అన్ని జనులతో యుద్ధం చేయును. కాబట్టి అన్ని జనులందరితో ఇశ్రాయేలు పక్షంగా మరి దేవుడే యుద్ధం చేస్తాడు. అనేక సార్లు ఈ మాటను మనం చదువుకుంటా వస్తాం కదా! మోషే గారు మరి ఐగుప్తును దాటి వచ్చిన తర్వాత ఊరుకుండుడే నేనే దేవుడినని తెలుసుకోండి అని ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని చీల్చి మరి ఆ శత్రువుల చేతిలో నుంచి కాపాడి శత్రువులనైతే ముంచేస్తారు. ఆ విధంగా దేవుడు వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తాడు. అందుకని మరి మోషే గారు దాని తర్వాత 15వ అధ్యాయంలో యెహోవా యుద్ధశూరుడు అని పొగడడం అనేది మనం చూస్తాం. ఎ సైన్యములకు అధిపతి యెహోవా అని పదే ఆయన్ను కీర్తించడం అనేది మనము చూస్తా ఉంటాం అన్నమాట. కాబట్టి ఆ యొక్క యుద్ధం ప్రభువే చేస్తాడు అని చెప్పబడింది. తర్వాత 4వ వచనానికొస్తే ఈ వచనాన్ని గురించి అనేక రకాలుగా ధ్యానిస్తా ఉంటారు. మనకందరికి కూడా సుపరిచితమైన వచనం ఇది. 14వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికిని విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణం తట్టునకును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. సో, ఇక్కడ ఒలీవల కొండ మీద మరి ఆయన పాదాలు ఉంచుతాడు అని ఇక్కడ రాయబడుతుంది. దీన్ని చదువుకుంటేనే మనకేం గుర్తొస్తుంది? క్రీస్తు అపోస్తల సిలువ. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో కదా! ఏం జరిగింది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో? మళ్ళీ ప్రభు రిజరక్షన్ అయ్యి మరి తిరిగి లేచి పరలోకానికి ఎక్కిపోకముందు అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 6వ వచనం నుంచి ఉంటుంది. వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనతో మాట్లాడేటప్పుడు చివరి 11వ వచనంలో మరి ఆయన ఒక మేఘం ఆయన కొనిపోయిన తర్వాత ఇద్దరు మనుషులు తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఇద్దరు మనుషుల గురించి 10వ వచనంలో చూస్తాము. 11వ వచనంలో అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనంలో గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇద్దరు దేవదూతలు అనుకుంటే వాళ్ళు ఈ శిష్యులతో మిగిలిన వాళ్ళతో చెప్తా ఉన్నారు. ప్రభు మళ్ళీ తిరిగి వస్తాడు. ఎట్లా పైకి వెళ్ళిపోయినాడు, ఆరోహణమైనాడు, అదే విధంగా తిరిగి వస్తాడు. ఎక్కడున్నారు వాళ్ళప్పుడు? శిష్యులు వాళ్ళు ఎక్కడున్నారు? 12వ వచనంలో చూస్తే కొండ యొక్క అప్పుడు 12వ వచనంలో అప్పుడు వాళ్ళు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. కాబట్టి కొండ మీద ఒలీవల కొండ మీద ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది కాబట్టి మళ్ళీ ఒలీవ కొండకు ప్రభు వస్తాడనే విషయాన్ని ఆ యొక్క దేవదూతల వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ప్రభు రాకడకు ఆ విషయాన్ని నమ్మినవారు ఎవరైతే అపోస్తల కార్యాల్లో ఈ విషయాన్ని నమ్మినారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభు మళ్ళీ తిరిగి వస్తాడు అనే విషయాన్ని నమ్ముతూ ఉన్నారనమాట. అందుకనే యోబు గారు ఏమంటారు? ఆయనకి ఎంత నమ్మకం చూడండి. ఇవన్నీ తెలవు యోబుకు. అయినప్పటికీ ఏం చెప్తా ఉన్నారు? 19వ అధ్యాయంలో యోబు 19:25 చదువుతారు ఎవరైనా? అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. అంటే ప్రభు సజీవంగా ఉన్నారు. ఆయన మళ్ళీ భూమి మీద నిలుస్తాడు అనే విషయాన్ని యోబు గారు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ఇవన్నీ ఆయనకు తెలుసా? ఈ విధంగా యేసుప్రభు ఈ లోకానికి వస్తాడు, మొదటి రాకడలో మళ్ళీ ఆరోహణమైతారు తెలియదు. తెలీదు. అదేవిధంగా జకర్యా గారు ఈ విధంగా ప్రవచించినారు. ఒలీవల కొండ మీద ఆయన పాదాలు మోపుతాడని. అదంతా తెలియకుండా కూడా మరి యోబు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన చెప్తా ఉన్నారనమాట. దేవుడు సజీవుడు, మళ్ళీ వస్తాడనే విషయం చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి మీకా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం.
మీకా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చదువుతారు ఎవరైనా? మీకా ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. చాలు చేసి థ్యాంక్ యూ. కాబట్టి ప్రభు ఈ ప్రపంచంలో ఉన్న ఉన్నత స్థలం మీద ఆయన నడవబోతున్నాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ ఉన్నత స్థలం ఏంటి? ఈ యొక్క ఒలీవల కొండ. మనము యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే ఇప్పుడైతే చూడంగానే సమయాభావాన్ని బట్టి 11వ అధ్యాయం 23వ వచనంలో మరి దేవుడు మరి మందిరం తూర్పు దిశ నుంచి బయటికి ఆయన మహిమ వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. కాబట్టి ఆ మందిరానికి తూర్పు దిశలో ఉన్నది కొండ ఏంటంటే ఒలీవల కొండని. కాబట్టి ఆ ఒలీవల కొండ మీదకి వచ్చి ఆ తర్వాత మళ్ళీ మహిమ మళ్ళీ మందిరంలో ప్రవేశించడం అనేది యెహెజ్కేలు గ్రంథంలో మళ్ళీ చెప్పబడింది. చదువుతున్నా. మరియు యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిక్కునున్న కొండకు పైగా నిలిచెను. అయితే ఆ కొండ మీద నిలిచింది అని చదువుకుంటున్నాం కదా. ఆ కొండ ఏంటంటే ఒలీవల కొండని. కాబట్టి ఆ విధంగా ఒలీవల కొండ మీదకి ప్రభు దిగుతారనే విషయం మనకు తెలుస్తా ఉంది. సో ఇక్కడ మరి ఈ మీకా చూసుకున్నాం కదా. మీకా 1:3 చూసుకున్నాం. ఇప్పుడు మీకా 1:4 చదవండి. మీకా 1:4. మీకా 1:4. మీకా ఎస్ 1:4. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. కాబట్టి ఏమైతాయంటే పర్వతాలు విడిపోతాయంట. ఇక్కడ అదే కదా చెప్పినారు. మళ్ళీ ఒకసారి 4వ వచనం చదువుతున్నాను. 14వ అధ్యాయము జకర్యా 4వ వచనం చదువుతున్నాను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. మీకనేమో మరి వీళ్ళు బబులోనుకు పోకముందున్న ప్రవర్త. ఆయన అప్పుడు ప్రవచించినాడు ఏమని? ఆ యొక్క పర్వతాలు కరిగిపోతాయని, ఆ తర్వాత విడిపోతాయని చెప్తా ఉన్నారు. అంటే ఆ ప్రవచనాన్ని ఇక్కడ మళ్ళీ జకర్యా ప్రవచనాన్ని చూసుకుంటే ప్రభు ఖచ్చితంగా వస్తారు, ఒలీవ కొండ మీద దిగుతారు. అప్పుడు ఆ ఒలీవ కొండ సగం ఆ తట్టుకు సగం ఈ తట్టుకు విడిపోతుంది అని చెప్పబడింది. ఈ యొక్క ఒలీవల కొండను గురించి మీరు కూడా వినే ఉంటారు అనుకుంటాను బహుశా. ఆ ఒలీవల కొండ అనేది చాలా ప్రత్యేకమైన కొండ. అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఉండవంట. 1950లో ఒక మంచి పెద్ద సంస్థ వాళ్ళు ఒక హోటల్ కట్టాలా, ఇది బాగుంటుంది, ఎత్తుగా ఉంది కదా, దీని మీద హోటల్ కడితే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించి దాన్ని స్టడీ చేసినప్పుడు అక్కడ ఒక ఆశ్చర్యమైన సంగతి తెలిసిందంట. ఒలీవల కొండ దిగువలో కింద మరి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఒక ఫాల్ట్ లైన్, అంటే ఒక ఫాల్ట్ లైన్ అంటే ఒక విడిపోయడానికి అవకాశం ఉండే ఒక లైన్ అనేది చూస్తున్నారు. అంటే బలహీనంగా ఉందన్నమాట. ఆ కొండను బలహీనపరిచే ఒక లైన్ అక్కడ ఉండడము, భూమి లోపల కొండ కింద ఉండడం అనేది వాళ్ళు గమనించారంట. ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినారు, ఈ హోటల్ని ఇంకా కట్టకూడదు అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తర్వాత జియాలజిస్టులు కూడా దాని గురించి స్టడీ చేయడము, దీన్ని నిర్ధారించడం అనేది మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఒలీవల కొండ అనేది కొంచెం తాలుగా ఉంటుంది, దాని మీద బరువు మోపితే విడిపోతుంది అన్న విషయాన్ని వాళ్ళు గమనించినారు. ఆ తర్వాత చివరి భాగంలో 4వ వచనం చివరి భాగంలో ఏముంది? విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఈ విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుంది. ఏం జరుగుతుంది ఆ విశాలమైన లోయలో, ఏంటి ఆ లోయ అనే అంశాల గురించి మనము నెక్స్ట్ సాటర్డే ఈసారి ధ్యానం చేసినప్పుడు దాని గురించి ధ్యానిస్తాము. కాబట్టి ఈరోజు మనము ఏం నేర్చుకున్నాము? ప్రభు స్వయంగా తనే మరి తన కాపరి మీద ఖడ్గం పడి అందరూ ఆయన మరణించడం ద్వారా అందరు చెదిరిపోయేటట్టు చేశారు. తర్వాత రక్షణ సువార్తను మనకు అందించడము, ఆ యొక్క జనులలో 2/3 నశించిన కూడా 1/3 మిగిలినారు. 2/3 చనిపోయినారు, 1/3 మిగిలినారు. ఒకవేళ ఈ మాటను బట్టి మనం ధ్యానిస్తాం. ఒకవేళ ప్రభు ఈరోజు రేపు వచ్చి మనమందరం ఎత్తబడిన తర్వాత
చాలా మంది మన వాళ్ళు మిగిలిపోతారు కదా! శేషం మిగిలిపోతుంది ఈ లోకంలో. మిగిలిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకు మనము ఇవన్నీ తెలియజేసామంటే ఇందాక నేను చెప్పాను కదా! ఇవన్నీ తెలియజేసామంటే ఒకవేళ ప్రభువు వస్తే వాళ్ళు విడువబడితే ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసుకొని ఈవెన్ శ్రమల కాలంలో కూడా వాళ్ళు రక్షించబడ్డానికి అవకాశం అనేది ఉంటుంది. మనం చూస్తాం చూడండి. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తాం. హ్మ్. అనేక మంది ఏమని రాయబడిందంటే, లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము ప్రభు సన్నిధిలో గర్జన మట్టలు పట్టుకొని ఉన్నట్లుగా 9వ వచనంలో చూస్తాం. ఎవరు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకొని లెక్కించరానంత గొప్ప సమూహం ఎవరు అనేది మనం చూస్తే 14వ వచనంలో ఉంటుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకోండి. కాబట్టి మన బంధువుల గురించి ఆలోచిస్తాం. మన వాళ్ళని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు వాళ్ళని దేవుడిని యాక్సెప్ట్ చేయకుండా ఇది కొంచెం ఇట్లా కూడా ఆలోచించొచ్చా అని నాకే అనిపించింది. ఆలోచిద్దాం అలా. ఒకవేళ ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడని గుంపులో ఎవరెవరు మిగిలిపోయినారో వాళ్ళకు మనం ఈ విషయాలని తెలియజేస్తే మహాశ్రమల కాలంలో ఇవన్నీ గుర్తు చేసుకొని ఆ మహాశ్రమల కాలంలో కూడా వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉదుక్కొని శుద్ధి చేసుకున్న వాళ్ళుగా వాళ్ళు మారడానికి, వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి రావడానికి అర్హులుగా మారడం అనే సంఘటన జరగబోవడానికి అవకాశం ఉంది. కాబట్టి లెట్స్ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ మనం రక్షించబడినాము. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతామనే నమ్మకం అనుకుందాం. ఖచ్చితంగా ఈ రోజు ఈ క్షణంలో ప్రభు వస్తే నన్ను ప్రభు తీసుకొని పోతాడనే నమ్మకం ఉందా? ఒకసారి మన విశ్వాసాన్ని మనం మన విశ్వాసాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఎక్కడున్నాం మనం? ఆ తర్వాత ఇతరులకు తెలియజేసే విషయాన్ని గురించి కూడా ఆలోచిస్తాం. ఆ విధంగా ఈ యొక్క 13వ అధ్యాయం హెచ్చరిస్తా ఉంది. అదే సమయంలో మరి 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 14వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రభు రాబోయే దాని గురించి, యుద్ధాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఒలీవల కొండలో ఆయన పాదాలు మోపుతో పోతున్నాడనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన రాకడ తథ్యం. కాబట్టి ఆ రాకడను గురించి అంతవరకు మనల్ని ఆయనలో నిలిపే విధంగా ఆయన బిడ్డలుగా మనం కొనసాగే విధంగా ప్రభు మన పట్ల కృప చూపిస్తారని నమ్ముచు దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. ఆమెన్. లాస్ట్ ఏదో ఎక్స్పీరియన్స్ చెప్తాను సావిత్రి. లాస్ట్ ఏదో ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇంకోసారి షేర్ చేసుకుంటారు. చాలా టైం పడుతుంది. ఓకే 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 ఓకే. ప్రైజ్